సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువును మరోసారి బజార్న నిలబెట్టారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు ప్రభుత్వాన్ని పొగుడుతూ మన రాష్ట్రం పరువును తీశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పథకం అసలు లేనట్టు పచ్చి అబద్దాలను వండివార్చారు. తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పథకం ప్రారంభిస్తానని చెప్పాడు. కానీ ఈ గుంపు మేస్త్రికి తెలియని అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నాడు. తనకు తెలియదు, తెలిసిందే చెబితే ఒప్పుకోడు. 2023 అక్టోబర్ 6న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బడిపిల్లలకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కానుకగా అందించారు. దసరా కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28,000కు పైగా బడుల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా మొత్తం 23 లక్షలకు పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ప్రతిరోజు ఉదయం 9:30 గంటలకు అల్పాహారం అందించారు కేసీఆర్. కానీ ఇవేమీ తెలియని రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలను వల్లెవేశాడు. 10 మంది ముందు తెలంగాణ పరువును మరోసారి బట్టలిప్పి బజార్న నిలబెట్టాడు. ఈ రేవంత్ వినడా? అసలు చెప్పేటోడు లేడా? అర్థం కాని పరిస్థితిని తెచ్చుకున్నాడు. దీనిపైనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భగ్గుమన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వం వక్రబుద్ధితో రద్దు చేసిందని తప్పుపట్టారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం కావటానికి ముందే ఈ నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు కేటీఆర్. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, అసలు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పథకం అసలు లేనట్టు ఇవాళ అబద్దాలను వల్లెవేసే ప్రయత్నం రాష్ట్రంలో జరిగింది. పొరుగు రాష్ట్రమైన తమిళనాడును మెచ్చుకొని ఇప్పుడు ఇవాళ మన రాష్ట్ర పరువు తీసినట్టు కాదా? రాష్ట్రంలో గత ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కనీస అవగాహన లేకపోవడం పట్ల రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో తమిళనాడులో అమలవుతున్న ఉదయం అల్పాహారం అందించే పథకం చాలా గొప్పగా ఉందని, దీన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తామంటూ కూడా ప్రకటించడం పట్ల తెలంగాణ రాష్ట్ర పరువును తీసినట్లే అని చెప్పి కూడా నెటిజన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా మండిపడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసిన విషయం మర్చిపోయి పక్క రాష్ట్రంలో తెలంగాణ పరువు తీశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు అభ్యర్థులతో ఇబ్బంది పడద్దని 3 ఏళ్ల కిందట అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం రాష్ట్రంలో ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం ఖాళీ కడుపుతో బడికి వచ్చే విద్యార్థులు ఆకలిని తీర్చడంతో పాటు విద్యార్థుల పోషకాహార లోపాన్ని తగ్గించి హాజరును పెంచడం కోసం కేసీఆర్ ఆలోచనతో సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పేరుతో అమల్లోకి తీసుకొచ్చారు. 2023 అక్టోబర్ 6న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ఈ పథకం అప్పటి మాజీ మంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ప్రతిరోజు ఉచిత అల్పాహారం అందించడం ఈ పథకం ఉద్దేశం. తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపు 28,000కు పైగా పాఠశాలల్లో దాదాపు 23 లక్షలకు పైగా విద్యార్థులు ఆ లబ్ధి చేకూర్చేలా కూడా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని రద్దు చేశారు. పేద పిల్లలకు విద్యార్థులకు సంబంధించి ఆకలి ఇబ్బంది పడతారనే కనీస ఆలోచన లేకుండానే 2 ఏళ్లుగా ఆ పథకాన్ని నిలిపేశారు. ఇప్పుడు తమిళనాడులో చూసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలో కూడా ప్రారంభిస్తామని చెప్పడంతో అటు ఉపాధ్యాయులు కావచ్చు, ఇది విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసిన పరిష్కరిస్తుంది. దీనిపై ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. ఇది వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరం ఈ తక్షణమే దీని పట్ల ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా రేవంత్ రెడ్డికి ఆ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సూచించిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. మొత్తానికి బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పథకం అయితే అసలు లేనట్టుగా ఇవాళ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలను వల్లెవేయటము, మరోపక్క పొరుగు రాష్ట్రమైన తమిళనాడును మెచ్చుకొని మన రాష్ట్రం పరువు తీశాడని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అయితే విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి.